ఎలా ఉంది? కమిటీ కుర్రోళ్ళు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ట్రైలర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సాంగ్స్ కానీ ఆ తర్వాత కానీ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలని చెప్పి. సినిమా చూసినప్పుడు అయితే నాకు కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ గా అనిపించింది, ఏడుపు వచ్చింది. కొన్ని కొన్ని మన ఫ్రెండ్స్ ని మిస్ అయ్యే ఆ సీన్స్ కానీ నిజంగా పాస్ట్ అయితే పక్క ప్రతి ఒక్కరికి అయితే గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తే. అంటే పల్లెటూరులో ఎలా ఉంటారు, ఆ జాతర కానీ ఆ వాతావరణం కానీ ఇదంతా చాలా క్లియర్ గా చాలా అంటే ఇది ఒక సినిమా స్టోరీ కాదు, ఒక రియల్ స్టోరీ అన్నట్లయితే అనిపించింది నాకైతే. సినిమా అయితే ప్రతి ఒక్కరు నీ లైఫ్ లో కూడా అలాంటి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉందా? అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అంతమంది లేరు కానీ ఒక 5 6 అయితే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నారు కాబట్టి నాకైతే అలా అనిపించలేదు. ఒకవేళ ఫ్యూచర్ లో దూరం అయితే ఎలా అనిపిస్తాం, 30 ఏళ్ళ తర్వాత కలిస్తే ఎలా, అవన్నీ ఫ్రెండ్స్ అన్నాక గొడవలు కలవడం ఇవన్నీ కామన్ అన్నమాట. సో సినిమాలో కూడా వాళ్ళు గొడవ పడతారు, కలుస్తారు, తిరుగుతారు, అరుచుకుంటారు, తిట్టుకుంటారు. ఇలా చాలా అంటే చాలా ఎమోషన్స్ కానీ క్లియర్ గా చూపించారు. ఇంకోటి డైరెక్టర్ గారు అయితే నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ డైరెక్టర్ అయినా కానీ ఇండస్ట్రీలో వంశీ అనుకుంటా పేరు, నిజంగా వేరే వంశీ నిజంగా అవుతాడు. అంటే నిహారిక కొనిదల దీంట్లో ప్రొడ్యూస్ చేసింది కదా, తన ఈ పెట్టిన అమౌంట్ రిటర్న్స్ వస్తాయి అంటారా? అంతకు మించి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే పెద్ద స్టార్ క్యాస్ట్ లేరు, స్టార్ సినిమా కాదు, స్టార్ హీరో లేదు, స్టార్ హీరోయిన్ లేదు, ఏం లేదు. కానీ సినిమాకి కంటెంట్ ఉంటే ఏదైనా సినిమా ఆడుతుందని అయితే మనకి చాలా సినిమాలు చూసాము. సో సేమ్ అలానే ఈ సినిమా కూడా పక్క నిహారిక గారికి మరో ఏదో ఒక అవార్డు అయితే పక్క పెద్ద అవార్డు అయితే వస్తుంది అంతే. థ్యాంక్ థ్యాంక్